కడప పొలిటికల్ ఫైర్ బ్రాండ్ చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మన కడప వాయిస్ ఛానల్తో ఉన్నారు. ఆయనతో గతం తాలూకు కొన్ని అనుభవాల్ని తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు 2011 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కొత్తలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన మీద మైసూరారెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు మీరు కడపలో మైసూరారెడ్డి విజయం కోసమై తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ అనుభవాల గురించి చెప్పండి. ఆ రోజు మొట్టమొదటిసారి, ఈరోజు కొత్త కాదు, మాకు వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొనేది. వైఎస్ఆర్ పార్టీ పెట్టిన మొదటి దశలోనే వైఎస్ఆర్ పార్టీని వివరించేదానికి ఆ రోజు మైసూర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీకి ఆ 15 డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చాము మైసూర్ రెడ్డి గారు. ఆ రోజు ప్రచారానికి కానీ ఎప్పుడు మన హోమ్ మినిస్టర్ ఎక్స్ నిమ్మకాయల చినరాజప్ప గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే స్పీకర్ ప్రతిభా భారతి గారు, గాలిముద్ది ఇష్టమనాయక గారు, చాలామంది ప్రముఖులు మాకు ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళంతా మాకు దగ్గర సమీపంలో బాగా పరిచయమైనారు. ఆ రోజుల్లోనే మేము సుమారుగా మాస్పల్ బస్ స్టాండ్ దగ్గర చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం రోడ్ షో ఉంటే కన్నా సుమారు 10,000 మందితో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం చేసి తర్వాత ఎక్కడైతే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక పక్క వైఎస్ఆర్సీపీ పోటీ ఖచ్చితంగా గట్టిగా ఉంది. కానీ ఆ రెండు పార్టీలు మమ్మల్ని పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీకి గట్టిగా మేము ప్రచారం చేయడం, ఆ ప్రచారంలో తెలుగుదేశం పార్టీలో బాగా మేము చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాస్పల్లి దగ్గర జరిగిన రోడ్ షోలో కానీ మమ్మల్ని స్టేజ్ పై ఎక్కించి మాట్లాడించడం జరిగింది. ఆ రోజు మైసూర్ రెడ్డి గారు కానీ మమ్మల్ని తీవ్రంగా గుర్తించి కడపలో ప్రత్యేకంగా మాకు ఎంపీ ల్యాండ్స్లో ఆయన కానీ మాకు 10 లక్షల వర్కులు ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇప్పటికి కానీ మేము ఎందుకంటే మర్చిపోలేకున్నాం. అటువంటి లీడర్లు నిజంగా కార్యకర్తలను గుర్తించే లీడర్లు వస్తారేమని భవిష్యత్తులో అనుకుంటున్నాం. అప్పట్లో అంటే 2011లో మీతో కలిసి మైసూరారెడ్డి విజయం కోసమై ప్రచారం నిర్వహించిన కొల్లు రవీంద్ర కావచ్చు, లేకపోతే నిమ్మకాయల చినరాజప్ప కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా తర్వాత కాలంలో టీడీపీ తరపున రాష్ట్ర మంత్రులు అయ్యారు కదా. వాళ్ళను మీరు ఏమన్నా మీ సొంత అవసరాలకు వాడుకున్నారా? మేము ఒకటండి, పార్టీ కోసం కృషి చేస్తాం తప్పగా. ఎందుకంటే 2014లో నిమ్మకాయల చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్ అయ్యారు, కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ అయ్యారు. నేనైతే తెలుగుదేశం పార్టీలో మేము ఎవరిని ఉపయోగించుకోలేదు. ఎందుకంటే మాకు సొంతంగా కడపలోనే నెట్వర్క్ ఉంది. మేము వ్యాపారస్తులం కాక మాకు అటువంటి అవసరం పడలేదు. ఎందుకంటే ఎప్పుడు పోయినానే పాపం నిమ్మకాయల చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ నేను ఏదైనా ఫోన్ కాల్ చేయడంతోనే ఆయన పరిచేవాళ్ళు. అలాగే కొల్లు రవీంద్ర గారు కానీ ఏదైనా ఫోన్ కాల్ అని చెప్తే పనులు చేసేవారు. అంత తప్పక మేమైతే వాళ్ళను పార్టీ పరంగా మేము ఎప్పుడైనా వాళ్ళు వ్యక్తిగతంగా 1-2 సార్లు కలిసాము తప్పక వాళ్ళు ఎందుకంటే ఉపయోగపడలేదంటే మేము ఎప్పుడు కానీ మాకు ఎటువంటి కానీ ఉన్న రిమార్క్స్ ఉండవు కాబట్టి ఎవరిని ఉపయోగించుకోలేదు. ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాం కాబట్టి వాళ్ళని కానీ ఎంతవరకు తక్కువ శాతం కలచడం జరిగింది. 2019 ఎన్నికల్లో మీరు సుమారు 3,000 మందితో కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అప్పట్లో టీడీపీ తరపున బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూముల మీద కక్ష కట్టి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశారని బయట వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? 2019 ఎలక్షన్లో కుటుంబమే కాదు, సింగిల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది. పోటీ చేయడంతో ఆదినారాయణ రెడ్డి గారు మాకు ఒక భారీ ఎత్తున మైనార్టీల దగ్గర సమావేశం నిర్వహించాలని చెప్పారు. దాంతో అమీర్ బాబు గారిని ఆదినారాయణ రెడ్డి గారిని పిలిచి ఒక పెద్ద 3,000 మందితో పెద్దగా సర్కిల్ దగ్గర నుంచి రోడ్ షో పెట్టి వైసీపీ చేయడం జరిగింది. అది పెద్దగా హిట్ కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా చేశామని ఒక పేరు రావడంతో వెంటనే ఏ రోజైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నా భూములపైన కక్ష కట్టి నన్ను రకరకాల ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా కానీ నేను ఆ రోజు నుంచి ఇంతవరకు ఆదినారాయణ అయితే చెప్పలేదు. ఎందుకంటే ఆయన కానీ తిరిగి బీజేపీలో చేరడం జరిగింది, నేను కానీ బీజేపీలో అయిపోయాను. వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెడతా అంటే అది ఎందుకంటే ఒకటి వైసీపీ నాయకులు ఎక్కడైతే బలంగా ఉంటామో ఆ బలమైనప్పుడు మేము ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తారో అది తెలుసు. మాకు తెలిసినా కానీ మేమైతే ఎక్కడే కానీ ఏ ఒక్కరిని ఆశించలేదు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉంది, చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నాడు, ఆదిరెడ్డి గారు కానీ బీజేపీలో జరిగింది, అమీర్ బాబు గారు కానీ ఉన్నారు.
ఆ రోజు ఎవరు చెప్పుకునే జరిగే పరిస్థితి లేదు కాబట్టి మేము కానీ సొంతంగానే కోర్టు ద్వారానే న్యాయస్థానం ఆశ్రయించాం. న్యాయస్థానం ద్వారానే పోరాడుతున్నాం. ఇప్పటికైనా పోరాడుతూనే ఉన్నాం. ఈ మధ్య కానీ రీసెంట్గా కానీ వాసు గారు తెలుగుదేశం పార్టీ చేరడం తర్వాత నేను కొంచెం యాక్టివ్ అయిన తర్వాత కానీ నన్ను వైసీపీ నాయకులు ఆ భూములను ఇబ్బంది పెట్టి రకరకాలు చేశారు. కానీ ఎప్పటికైతే మేము ఒకటి అటువంటి వైసీపీ నాయకులు ఏదో అటువంటి భయపడిస్తారు. మేము భయపడే క్వశ్చన్ లేదు. మేము ఒకరికి భయపడము. వాళ్ళు అటువంటి ఏమైనా ఉన్నా కానీ వాయిదా వేసుకోలేదు. ఎందుకంటే మా సొంత భూములు మీకు అందరికీ తెలుసు. ఆ భూములను వాళ్ళు ఏదో చేయాలనుకుంటే ఏదో కాదు. వైసీపీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, రేపు అధికారం తెలుగుదేశం పార్టీలకు అధికారంలోకి వస్తుంది. ఇన్ని రోజులు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టా కానీ తట్టుకొని ఓర్చుకోగలిగినామంటే అది ఒకటి మాకు ఎటువంటి ఇది కానీ మేము ఒకటి మేము నిజాయితీగా ఉన్నాం. ఆ నిజాయితీ మమ్మల్ని కాపాడుతాం అనుకుంటాం. ఇక ఈ ఎన్నికల్లో మాధవిరెడ్డి గారి విజయావకాశాలు కడపలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకటండి, మాధవిరెడ్డి గారు అతి తక్కువ కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేశారు. గతంలో కానీ తెలుగుదేశం పార్టీ మీద చాలామంది పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు తక్కువ కాలంలో ప్రజల్లోకి వద్దు. ఈమె రావడంలోనే ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల్లోకి తీసుకుపోయారు. ప్రజా సమస్యల దృష్టిగా ప్రజలకనే అర్థమైంది. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందంటే ప్రజలకు ఏ విధంగా జరుగుతుంది. ఈరోజు కడపలో ఇసుక రవాణా గురించి కానీ, అలా మట్టి మాఫియా గురించి కానీ, అలా ల్యాండ్ మాఫియా గురించి కానీ, అలా గంజాయి కానీ, మట్కా కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన అరికట్టలేక ప్రజలు చాలా వరకు సఫర్ అవుతారని చెప్పి ఆమె ప్రజల దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వైసీపీ వస్తే ఎన్ని విజృంభిస్తాయి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అయినా కానీ మీరు తెలుగుదేశం పార్టీకి వెయ్యండి ఓటు, మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు. ఖచ్చితంగా ఆమె తెలుగుదేశం పార్టీలో విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద అతి తక్కువ కాలంలో అవగాహన చేసుకోవాలి. ఒక మహిళా అభ్యర్థిగా ఒక ప్రజల్లో పేరు వచ్చింది. అలాగే డేర్ అండ్ డాషింగ్గా ఒక మహిళగా కడప రెడ్డమ్మగా పేరు వచ్చింది. ఈరోజు ఆమెకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కానీ ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె మేము మంత్రి కానీ గెలిస్తే కానీ మంత్రి కానీ మహిళా మంత్రి గారు అవుతారని అనుకుంటున్నాం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువతకు మీరిచ్చే సందేశం ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తున్నా యువతకు, మనం ఫేస్బుక్లో ఏదో చూసి ఆ కామెంట్లు తిరిగి మనము మన గ్రూపుల్లో పెడితే కాదు. ఎక్కడైతే బలంగా ప్రతిపక్షం ఉంటుందో ఆ ప్రతిపక్షాన్ని ఎదిరించాలంటే ఈరోజు చూస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు కానీ, కడపలో మేయర్ కానీ, కార్పొరేటర్స్ కానీ వాళ్ళు బలంగా ఉన్నారు. అలా మన